అరే ఎంత కమ్ముడు పోయినారా ఎంత కమ్ముడు పోయినారా ఎంత కమ్ముడు మేము చూసేవాళ్ళందరూ ఏమనుకోలేదు ఎంత ఫీల్ అవ్వాలి మేము సస్పెన్స్ అదే కదమ్మా వందే భారత్ మూవీ టైటిల్ కి నా జోహార్లు భయ ఈ వందే భారత్ అనే టైటిల్ కి నా జోహార్లు కానీ సినిమా మటుకు వందే భారత్ లాగా లేదు భయ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఇదే సో ముగ్గురు ముస్లిం లేడీస్ని నేను చూసా ఆ క్యారెక్టర్తో పాటు ఒక ముస్లిం లేడీ ఎంట్రీ అవుతుంది మరి ఆ లేడీ కూడా పుట్టి పెట్టియచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదు సో ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజం సీన్ అయిపోయింది కదండి సీన్ అయిపోయింది పక్కన వాళ్ళు మత సామరస్యం అంటే ఒక మతాన్ని ఒక మతం దాంట్లో 2 సెకండ్స్ బిట్ కి జస్ట్ మళ్ళీ ఇట్లా యాడ్ ఏం చెప్తారు అందరు కలిసి ఉండాలంటున్నారు యూట్యూబ్ చిల్లర యొక్క పబ్లిసిటీ సార్ ఇది యూట్యూబ్ లో వ్యూస్ కోసం ఏం చేస్తారు తెలుసా వేషాలు మార్చి చేస్తారు దాని తర్వాత సినిమా పూర్తిగా చూసి మాట్లాడండి సార్ ఇక్కడ మనం ఆ బిట్టు పట్టుకొని వాళ్ళు ఎవరికో ఎక్స్పోజ్ చేయడం సినిమా చూసి మాట్లాడాలి ఇప్పుడు చూసాడు మీరు రివ్యూ సినిమా చూసినా చాలా గొడవ పెట్టినావు కదా సీన్లు చాలా బ్రహ్మాండంగా అనిపించింది ఉన్నమాట ఎందుకు అంటే ఇండియా గురించి తీసినప్పుడు అమ్మడం అర్థమైందా ఇప్పుడు సినిమా ఇదే దీని రోజు ట్రైలర్ రోజు అర్థమైందా హీరోనే ముస్లిము మెసేజ్ ఇచ్చినోడే ముస్లిము మరి అక్కడ మధ్య ముస్లిం అదెందుకు అడగట్లేదు లాస్ట్ లో ఒక సీన్ లో మాత్రం హీరోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోని ముస్లిం గా బ్యాడ్ గా చూపించి లాస్ట్ లో ఒక సీన్ అట్లా మేము చూసేవాళ్ళందరూ ఏమనుకోలేదు ఎంత ఫీల్ అవ్వాలి సస్పెన్స్ అదే కదమ్మా హిందువులకి రిజర్వేషన్ ఉంది 30% మాత్రమే దళితులకి రిజర్వేషన్ 30% లో కూడా మీకు ఎందుకు బాధ స్పెషల్ రిజర్వేషన్ మిగతా 70% అందరికి కామన్ గా అది చాలా బాగుందండి. భారతీయుడైన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా చాలా చాలా బాగుంది. అంటే కొన్ని సీన్స్ కుల మతాల మధ్యలో కొంచెం కించపరిచేలాగా ఉందంటున్నారు కదా. అలా ఏమీ లేదండి, కించపరిచేలాగా ఏమీ లేదు. చూస్తే అర్థమవుద్ది, చెప్తే అర్థం అంటే ముస్లింలు బుర్కాలో ఉన్నప్పుడు బొట్టులు పెట్టడం జై శ్రీరామ్ అనిపించడం కరెక్టేనా? అలా అనుకుంటే నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఇప్పటి వరకు మేము చిన్నప్పుడు నాతో పాటు గుడికి వచ్చేది, నేను కూడా మసీద్కి వెళ్ళేదాన్ని. అట్లా ఏం లేదు, ఇప్పటికి కూడా మేమిద్దరం అలాగే ఉంటాం. తను తీసుకురాలేదు సారీ, కానీ కావాలంటే చూపిస్తా. రిజర్వేషన్ల గురించి కూడా ఉంది కదా, రిజర్వేషన్లు తీసేయాలన్నట్టు. అది చూడాలండి, రిజర్వేషన్లు మాత్రం అవి ఇంకా జరుగుతూనే ఉంది. దాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అంది. చూడాలి, ఖచ్చితంగా చేసి తీరాలి. మూవీలో బాగా నచ్చింది మొత్తం ఓవరాల్గా సినిమా అంతా నచ్చింది. నేను భారతీయురాలని, భారతీయులందరూ చూడదగిన ఖచ్చితంగా భారతీయులందరూ చూడొచ్చు. మంచి సినిమా. కులమతాలు అనేది బయట జరుగుతూనే ఉంటాయి, అది ఎవరో రెచ్చగొట్టే వాళ్ళు, కానీ అందరూ కూడా కలిసిమెలిసి బాగానే ఉంటున్నారు. నేను వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్లో, అట్లాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కలిసే, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసే ఉంటారండి. ఇది వేరే ఎవరో కావాలని చేసే ప్రాపకాండ తప్పితే అందరూ బాగానే ఉంటారు. మీకు ఎలా అనిపించింది మేడం? మూవీ అయితే చాలా బాగుంది నిజంగా. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాని కాదు, ప్రతి ఒక్కరు వచ్చి మన ఇండియాకి సంబంధించిన మూవీ చూడాలి. ఇలాంటి మూవీలు చాలా తక్కువగా వస్తాయి. ఒకసారి వచ్చి చూడండి అందరూ. ఒకసారి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి వచ్చి చూడండి. అరే ఎందుకు నచ్చలేదు, ఏ కోణంలో నచ్చలేదు, అసలు ఏముంది ఇందులో, ఆ కులమతాల మధ్య భేదం ఏంటి, ఎలా చూపించారు ఏంటి అనేది ఒకసారి వచ్చి చూస్తే గానీ అది అర్థమవుతుంది. అది మన ఫీల్ అయితేనే అర్థమవుతుంది. మూవీ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఆ కుల మతాల మధ్య ఉన్న గొడవ కానీ, అంటే ముస్లిమ్స్ ఇలా బొట్టు పెట్టుకోవడం అనేది నిజంగా ఒప్పుకోరు, బయటతో ఒప్పుకోరు, కానీ సినిమాలో చూపించారు. ఎందుకంటే మనందరం మనుషులమే, అందరం భారతీయులమే. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు మనం ఆదుకుంటాం, ముందుంటాం అనేసి మన భారతీయుల్లో నిజంగా ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉన్నది అనేది ఈ మూవీలో చూపించడం జరిగింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా రియాలిటిక్ మూవీ అండి ఇది. చాలా యువత అందరు చూడాల్సిన మూవీ ఇది. చాలా సార్ ఎలా అనిపించింది వందే భారత్ మూవీ? నా పేరు యశ్పాల్ అండి. సినిమా చాలా బాగుంది. ఇందులో నటీనటులందరూ కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మొదటి సినిమా మల్లం రమేష్ గారు డైరెక్టర్లో, కథ స్క్రీన్ ప్లే మాటల డైరెక్టర్లో వచ్చినటువంటి సినిమా మత సామరస్యాన్ని, అదేవిధంగా ఉగ్రవాదాన్ని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువత పక్కదారులు పడుతున్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా చూపించారు. ఇందులో దేశభక్తియుతమైనటువంటి పాటలు రాసినటువంటి సుద్దా అశోక్ తేజ్ గారు చాలా మంచి పాటలు రాశారు, చాలా గొప్ప పాటలు రాశారు.
అట్లే హీరోయిన్ కూడా చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా యువత ఈరోజు పక్కదారులు పడుతున్నటువంటి ఏదైతుందో తీవ్రవాదం, ప్రధానంగా ముస్లిం తీవ్రవాదాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అనేకమైన ఉగ్ర సంస్థలు నెలకొల్పడ్డాయి. అవి తప్పు. భారతదేశంలో హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పేటటువంటి చూపెట్టే సినిమా. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా ఇది. అందరూ చూడాల్సింది, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువకులు చూడాల్సిన సినిమా ఇది. ఇది ఖచ్చితంగా చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా. చాలా బాగుంది, సూపర్. కులాల మధ్యలో మనోభావాలు దెబ్బతీసేలాగా ఉంది అని ఉంది అంటారు, ఒక వాస్తవమేనా? అదేం లేదండి. కులవాదానికి సంబంధించినటువంటిది అంటే ముస్లింలు కొంత ఇబ్బంది పడే స్థితి కనబడతా ఉంది. ముస్లింలని చాలా చోట్ల కించపరిచే విధంగా ఉన్నటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అవి భారతదేశం కోసం అన్నటువంటి మాటలుగా గుర్తించాలి తప్ప వాళ్ళని కించపరిచినట్టుగా చూడొద్దని చెప్పేసి ప్రేక్షక లోకానికి వినియోగిస్తున్నారు. ముస్లింలని బొట్టు పెట్టేసి జై శ్రీరామ్ చెప్పించడం ఎలా అనిపించింది? ముస్లింలని బొట్టు తీసేసి జై శ్రీరామ్ అనిపించారు. ఇది ఒక రకంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగానే ఉన్నది. అంటే ఇలా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది కదా? కాంట్రవర్సీ చేసుకుంటే కాంట్రవర్సీ అవుద్ది. ఇవాళ రజాకార్ సినిమా వచ్చింది, అది కాంట్రవర్సీ అవుతుంది. అట్లా ఇది కూడా బొట్టు జరిపేశారు, జై శ్రీరామ్ అని చెప్పేసి అనిపించారు. ఇది సినిమా మొత్తం మీద కూడా పెద్ద కాంట్రవర్సీ. ఇది భయ్యా వందే భారత్ సినిమా సూపర్ సినిమా భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. పనికిమాల సినిమాలు ఎందుకు భయ్యా 10? పనికొచ్చే సినిమా ఇలాంటి సినిమా ఒక్కటి చాలు. ప్రతి ముస్లిం చూడాల్సిన సినిమా, ప్రతి హిందూ చూడాల్సిన సినిమా, ప్రతి క్రిస్టియన్ చూడాల్సిన సినిమా. ఇంకో మాటలో చెప్పాలంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇందులో హీరోయిన్ అయితే కత్తిలాగుంది భయ్యా, నాకైతే తెగ నచ్చేసింది. ఇగో అమ్మాయి పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి తాళి కూడా తీసుకొచ్చుకున్నాం భయ్యా. అమ్మాయిని పెళ్లి చేసుకొని సంవత్సరానికి 12 మంది పిల్లలు కానీ పాకిస్తాన్కి బార్డర్కి పంపిద్దాం అనుకుంటున్నా. వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారు, మేము ఇక్కడ యుద్ధం చేస్తాం. సూపర్ సినిమా. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ డైరెక్టర్. వందే భారత్, జై హింద్. కొన్ని సినిమాల అది మతాల మధ్యలో కొన్ని వల్గర్ సీన్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? వల్గర్ సీన్లు అనేవి లేవు కడితమ్ముడు, వల్గర్ సీన్లు అనేవి అస్సలు లేవు. అంటే మతాలను కించపరిచేలాగా మనము అబద్ధాన్ని మనం చూసి నిజాన్ని చూపిస్తారు. మనకు ముస్లింలు బురకలో ఉన్నప్పుడు బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనిపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనోళ్ళు అనిపిస్తలేరా భయ్య? మనది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కదా, బీజేపీ పార్టీలో ముస్లింలు లేరా భయ్య? అది పొద్దున్న లేస్తే భారత్ మాతకి జై శ్రీరామ్ అంటారు కదా. మన బీజేపీ పార్టీలో ముస్లింలు లేరా? అన్నారు. అది కేవలం ఓట్ల స్వార్థ రాజకీయాల కోసం హిందువుల మధ్యలో, ముస్లింల మధ్యలో, క్రిస్టియన్ల మధ్యలో మతాలు రెచ్చగొట్టేసి ఓట్లు దండుకొని వాళ్ళు గెలిచి పెత్తనం చెలాయించడం కోసం తప్ప నిజంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది అనేది లేదు. అంటే రిజర్వేషన్లు నువ్వు గ్రామాలకు పో, ప్రతి ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావ, బామ్మర్ది అనుకుంటే మంచిగా ఉంటారు. ఇక్కడ కొన్ని హైదరాబాద్ లాంటి ఏరియాలలో కొన్ని ఏరియాలనే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి ప్రయత్నాలు, కుళ్ళు కుతంత్రాలతోటి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓట్లు వేసుకొని దండుకొని తినడం కోసమే తప్ప నిజంగా ఇలాంటిది కాదు. రిజర్వేషన్ల గురించి తీసేయాలన్నట్టు కూడా ఉంది కదా. రిజర్వేషన్ల దాని గురించి కూడా వాస్తవాలు చెప్పాలంటే ఇప్పుడు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కొన్ని కేటగిరీలు ఉన్నాయి భయ్యా. ఓసీలో కూడా ఉన్నారు పాపం. ఎందుకంటే ఓసీలో కూడా అగ్రవర్ణాలు, అగ్ర కులాలు, ఓసీ అని మనం అనుకుంటాం కదా. నిజం చెప్పాలంటే భయ్యా, పేదవాడు అనేవాడు ప్రతి కులంలో ఉన్నాడు, పేదవాడు అనేవాడు ప్రతి మతంలో ఉన్నాడు, ప్రతి ప్రాంతంలో ఉన్నాడు భయ్యా. మనకు కావాల్సింది న్యాయం జరగాల్సింది ఈ కులవనిక, ఆ కులవనిక, ఆ ప్రాంతవనిక, ఈ ప్రాంతవనిక, ఆ మతవనిక, ఈ మతవనిక కాదు. మనకు న్యాయం జరగాల్సింది అణగారిన వర్గాలకి. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా పేదవాడికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందు గురించి ఈ రిజర్వేషన్ల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓసీలలో కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు జాబు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అందు గురించి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచించాలి. జై జై వందే భారత్ యాక్చువల్లీ సపోర్టర్ స్టైల్లో పాట పాడాలి, కానీ ఇది దేశభక్తి గురించి కాబట్టి సో నార్మల్ రివ్యూ చెప్తాను. నిజంగా వందే భారత్ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది సినిమా చిన్న సినిమా కాదు, ఖచ్చితంగా ఇది పెద్ద సినిమా.
ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే హిందూ ముస్లిం గురించి చాలా క్లియర్గా డైరెక్టర్ గారు మల్లన్ రమేష్ గారు చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి సినిమా తీశారంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. దీంట్లో చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు. అసలు లాస్ట్ 20 మినిట్స్ అయితే గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి అనమాట. అసలు మన దేశం గురించి ప్రతి ఒక్క డైలాగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చెప్పారు. డైరెక్టర్ గారు నిజంగా చాలా కష్టపడ్డారు. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ క్యారెక్టర్ డన్ ఏ గుడ్ జాబ్ అనమాట. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అలాగే కొత్త క్యారెక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. బట్ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చేశారు. ఈ సినిమాలో నిజం చెప్పాలంటే హిందూ ముస్లిం గురించి కానీ తీవ్రవాదుల గురించి కానీ అసలు భారతదేశాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, భారతదేశాన్ని ఎలా కాపాడాలని చెప్పి చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్గా డైరెక్టర్ గారు చూపించారు. నాకు డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది దయచేసి చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా. దయచేసి చూడండి. వందే భారత్. చూడొచ్చు అన్న, అన్ని మతాలు కలిసి వారు చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు, చూసి ఆనందించవచ్చు. దయచేసి ఇలాంటి సినిమా గురించి మీరు తప్పుగా అనుకోవద్దు. ఇది తప్పుగా తీసిన సినిమా అయితే కాదు. ఎడ్యుకేట్ చేయడానికి, న్యాయం ఏదో ధర్మం ఏదో చెప్పడానికి ఈ సినిమా చాలా దోహదపడింది. అలా సినిమాలు వచ్చాయి, రజాకార్, ఇది ఇంకా వేరే సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా చాలా బాగా తీశారు. డైరెక్టర్ కొత్తవాడైన మల్లం రమేష్. అయితే సినిమా చాలా బాగా ఉంది. ఇది ఓహో ఆహా అని నేను అనను, కానీ సినిమా మంచిగా ఉంది. ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి హిందూ ముస్లిం మనది సమైక్య భారతము మరియు భిన్నత్వంలో ఏకత్వం మన రాష్ట్రమైన దేశమైన దాన్ని చాటి చెప్తూ ఒక మంచి ఆలోచనతో డైరెక్టర్ మల్లం రమేష్ గారు బాగా తీశారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూస్తే రెండోసారి చూడాలనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే రెండోసారి చూడబుద్ధి అవుతుంది. అంత బాగుంది సినిమా. డైరెక్షన్ బాగుంది. నటులు కొంతమంది కొత్త వాళ్ళైనా అందరు బాగా చేశారు. అందులో నేను కూడా ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేశాను. ఇందులో చేసినందుకు, దేశభక్తి సినిమాలు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. కాబట్టి అందరూ ఒకసారి సినిమా చూడండి. నేను బాగుంది ఆహా ఓ అని చెప్పడం కాదు, మీరు చూసి నేను చెప్పిన దాన్ని ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరూ సినిమాకు రండి, చూడండి, దర్శకుడిని ఆర్టిస్ట్ని ప్రోత్సహించండి. మళ్ళీ దీన్ని బట్టి రెండో భాగము మరి మంచి సినిమా ఇంకోటి రాగలని నేను కోరుకుంటున్నాను. అంత బాగా చేశారు మల్లం రమేష్ గారు, డైరెక్టర్ మల్లం రమేష్ గారు. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. లాస్ట్లో అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేసి ఇంతవరకు కూడా పోలేదు. చూడండి, అంటే హిందూ ముస్లింలు ఎలా సమైక్యంగా ఉండాలి, అంటే ముస్లింలందరూ చెడ్డవారు కాదు, ముస్లింల్లో చాలా దేశభక్తి కానీ వాళ్ళ యొక్క ఇది వేరే ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి చాలా బాగా చేశారు. దీంట్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అందరూ మా స్టూడెంట్, యాక్చువల్లీ నేను యాక్టింగ్ ట్రైనర్ కూడా వినోద్ ఫిల్మ్ అకాడమీ. మా స్టూడెంట్ కూడా దీంట్లో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఇంకా ఇట్లాంటి సినిమాలు రావాలి. ఇట్లాంటి సినిమాలకు కొంచెం మీడియా తరఫున కొంచెం పబ్లిసిటీ ఇచ్చి, దీన్ని రీసెంట్గా రజాకార్ మూవీ వచ్చింది, ఒక మంచి దేశభక్తి ఉన్నటువంటి సినిమా. ఇది కూడా మంచి దేశభక్తి ఉన్న సినిమా. దీన్ని కూడా కొంచెం ప్రమోట్ చేసి మీరు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. వందే భారత్. జై జై వందే భారత్. యాక్చువల్లీ సపోర్టర్ స్టైల్లో పాట పాడాలి, కానీ ఇది దేశభక్తి గురించి కాబట్టి సో నార్మల్ రివ్యూ చెప్తాను. నిజంగా వందే భారత్ మూవీ చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. ఇది సినిమా చిన్న సినిమా కాదు, ఖచ్చితంగా ఇది పెద్ద సినిమా. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే హిందూ ముస్లిం గురించి చాలా క్లియర్గా డైరెక్టర్ గారు మల్లన్ రమేష్ గారు చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి సినిమా తీశారంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. దీంట్లో చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు. అసలు లాస్ట్ 20 మినిట్స్ అయితే గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి అనమాట. అసలు మన దేశం గురించి ప్రతి ఒక్క డైలాగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చెప్పారు. డైరెక్టర్ గారు నిజంగా చాలా కష్టపడ్డారు. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ క్యారెక్టర్ డన్ ఏ గుడ్ జాబ్ అనమాట. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అలాగే కొత్త క్యారెక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. బట్ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చేశారు. ఈ సినిమాలో నిజం చెప్పాలంటే హిందూ ముస్లిం గురించి కానీ తీవ్రవాదుల గురించి కానీ అసలు భారతదేశాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, భారతదేశాన్ని ఎలా కాపాడాలని చెప్పి చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్గా డైరెక్టర్ గారు చూపించారు. నాకు డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది.
ఇది దయచేసి చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా. దయచేసి చూడండి వందే భారత్. బ్రో ఏం చెప్పమంటావు బ్రో, వందే భారత్ సేవ్ ఇండియా. ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అసలు మామూలు కంటెంట్ కాదన్నా, ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అనమాట. అసలు ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏంటి నష్టాలు చాలా క్లియర్గా చూపించారు. ఆ గొడవలు కానీ, హిందూ ముస్లిమ్స్ మధ్య వచ్చే గొడవలు కానీ, సుమన్ గారి క్యారెక్టర్ కానీ, డైరెక్టర్ గారు తీసుకున్న కంటెంట్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుందన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ జై భారత్ జెండా అనే సాంగ్ కానీ చాలా చాలా కొత్తగా ఉంటాయి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను నిజం చెప్తున్నాను, మీరందరూ చూడాల్సిన సినిమా అనమాట. సుమన్ గారి క్యారెక్టర్ కానీ, మిగిలిన ఆ నలుగురు క్యారెక్టర్ కానీ, ఆ చేసింగ్స్ కానీ, ఆ బ్లాస్టింగ్ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క భారతీయుడిలో ఒక మంచి ఇన్స్పైర్ అయ్యే సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి వందే భారత్ సేవ్ ఇండియా. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు గుండెల్లో గుచ్చుకుంటుంది అనమాట. ప్రతి ఒక్క డైలాగు, సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తాను నేను నిజంగా చెప్తున్నాను. సో ఆ లొకేషన్స్ కానీ, అప్పుడు జరిగిన గొడవల గురించి చాలా క్లియర్గా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి వందే భారత్ సేవ్ ఇండియా. థ్యాంక్ యూ. అంటే మతాల గురించి కొంచెం కించపరిచేలాగా ఉందని అంటున్నారు కదా, వాస్తవమేనా? అంటే కించపరచడం కాదన్న, నిజంగా ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతున్నాయి అవే చూపించారు. నిజంగా చెప్తున్నాను. సో అవి ఏం చేయకూడదు, ఏం చేయాలి రెండూ చూపించారన్న. అంటే హిందువులు వచ్చి జై శ్రీరామ్ అని, అది ముస్లింలు వచ్చి జై శ్రీరామ్ అని బొట్టు పెట్టడం ఎలా? అవును, బాగుంది. ఇప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు చాలా మంది ముస్లిమ్సే వినాయకుడికి నిమజ్జనం చేస్తున్నారు. సో ఇదంతా పాజిటివ్గా తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ ఒకటే, మనమంతా భారతీయులు అని చెప్పారన్న. చాలా మతాల వాళ్ళు కలిసి చూడొచ్చా ఈ మూవీ? ఖచ్చితంగా చూడొచ్చు, నో డౌట్. చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చూసాక తెలుస్తుందండి అందులో మ్యాటర్ ఏంటి, మెసేజ్ ఏంటని. చూడకుండా ఏదో ట్రైలర్లో చూసేసి అవి చూసి ఆడు పక్కోడు ఎలా ఉంది సినిమా, లేకపోతే వచ్చేది ఇంకొక వారంలో అందరి బుర్రలో అది ఉండిపోయిందండి. మధ్యన ఒక పురుగు పట్టేసింది బుర్రలో. వచ్చేస్తుంది వారంలో సినిమా వచ్చేస్తుంది, అంతెందుకు ఇప్పుడు రిలీజ్ అయింది అప్పుడే సినిమా వచ్చేస్తుంది అంటున్నారు అప్పుడే సెలవులోకి. అలాంటిది కాదండి, హాల్లోకి వచ్చి ఒక దేశం కోసం వందే భారత్ సినిమా, ఇలాంటి సినిమా చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్. నిజంగా బుర్రనవ్వడం. నిజంగా ఒక దేశం మీద ఆగస్టు 15 అంటే ఏంటి, దాని విలువ అంటే ఏంటి. ఒక ముస్లింని చెప్తున్నా, ముస్లిం 10 దాంట్లో కూడా చాలా ఇదిగా చూపెడుతున్నారు. కానీ ఇందులో ముస్లింని చూపించాడు అంటే ముస్లిం అన్నారు. నిజంగా అయితే అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు కలిసి చూడొచ్చు. చూడాల్సి చూస్తే అంటే ముస్లింలు అంటే చాలా మంది ముస్లిం అంటే ఏదో చాలా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయ్యే అంటున్నారు. కాదు, ముస్లిం కూడా మనసు ఉంటుంది అని నిరూపించిన ఫస్ట్ సినిమా వందే భారత్. నిజంగా చాలా నిజంగా ఎన్ని సినిమాలు చూసుంటాను, ఒక 100 సినిమాలు పైన చూసుంటాం ఇలాంటి మామూలుగా దేశం. కానీ ముస్లిం కూడా మనసు ఉంటుంది అని చూపించిన సినిమా అండి ఇదే. నిజంగా ఇదిగో దేవుడి గురించి నిజంగా ముస్లిం ఇది నిజంగా అండి. ఈ సినిమాతో నిజంగా ఈ సినిమా చూసినట్టు ఖచ్చితంగా ముస్లిం హిందూ బాయ్ అవుతారు. నిజంగా అవుతారు. సినిమా చూడండి. నిజంగా లేదు చూడలేదు బాగాలేదన్న ఓడేవాడు రాడండి. నిజంగా ముస్లిం కలుపుకుంటారు. ఓహో ముస్లిం కూడా మనసు ఉంటుంది. భయ్యా వందే భారత్ సినిమా సూపర్ సినిమా భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. పనికిమాల సినిమాలు ఎందుకు భయ్యా 10? పనికొచ్చే సినిమా ఇలాంటి సినిమా ఒక్కటి చాలు. ప్రతి ముస్లిం చూడాల్సిన సినిమా, ప్రతి హిందూ చూడాల్సిన సినిమా, ప్రతి క్రిస్టియన్ చూడాల్సిన సినిమా. ఇంకో మాటలో చెప్పాలంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇందులో హీరోయిన్ అయితే కత్తిలాగుంది భయ్యా, నాకైతే తెగ నచ్చేసింది. ఇగో అమ్మాయి పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి తాళి కూడా తీసుకొచ్చుకున్నాం భయ్యా. అమ్మాయిని పెళ్లి చేసుకొని సంవత్సరానికి 12 మంది పిల్లలు కానీ పాకిస్తాన్కి బార్డర్కి పంపిద్దాం అనుకుంటున్నా. వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారు, మేము ఇక్కడ యుద్ధం చేస్తాం. సూపర్ సినిమా. ఐ లవ్ యూ డైరెక్టర్. వందే భారత్, జై హింద్. కొన్ని సినిమాల అది మతాల మధ్యలో కొన్ని వల్గర్ సీన్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? వల్గర్ సీన్లు అనేవి లేవు కడిగి తమ్ముడు. వల్గర్ సీన్లు అనేవి అస్సలు లేవు. అంటే మతాలను కించపరిచేలాగా మనము అబద్ధాన్ని మనం చూసి నిజాన్ని చూపిస్తారు. మనకు ముస్లింలు బురకలో ఉన్నప్పుడు బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనిపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మన వాళ్ళు అనిపిస్తలేరా భయ్య? మనది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కదా, బీజేపీ పార్టీలో ముస్లింలు లేరా భయ్య? అది పొద్దున్న లేస్తే భారత్ మాతకి జై శ్రీరామ్ అంటారు కదా. మన బీజేపీ పార్టీలో ముస్లింలు లేరా? అంటారు. అది కేవలం ఓట్ల స్వార్థ రాజకీయాల కోసం హిందువుల మధ్యలో, ముస్లింల మధ్యలో, క్రిస్టియన్ల మధ్యలో
మతాలు రెచ్చగొట్టేసి ఓట్లు దండుకొని వాళ్ళు గెలిచి పెత్తనం చెలాయించడం కోసం తప్ప నిజంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది అనేది లేదు. అంటే రిజర్వేషన్లు నువ్వు గ్రామాలకు పో, ప్రతి ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ అన్న తమ్ముడు చెల్లి అక్క బావ బామ్మర్ది అనుకుంటే మంచిగా ఉంటారు. ఇక్కడ కొన్ని హైదరాబాద్ లాంటి ఏరియాలలో కొన్ని ఏరియాలనే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి ప్రయత్నాలు కుళ్ళు కుతంత్రాలతోటి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓట్లు వేసుకొని దండుకొని తినడం కోసమే తప్ప నిజంగా ఇలాంటిది కాదు. రిజర్వేషన్ల గురించి తీసేయాలన్నట్టు కూడా ఉంది కదా. రిజర్వేషన్ల దాని గురించి కూడా వాస్తవాలు చెప్పాలంటే ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కొన్ని కేటగిరీలు ఉన్నాయి భయ్యా. ఓసీలో కూడా ఉన్నారు పాపం. ఎందుకంటే ఓసీలో కూడా అగ్రవర్ణాలు అగ్ర కులాలు ఓసీ అని మనం అనుకుంటాం కదా. నిజం చెప్పాలంటే భయ్యా, పేదవాడు అనేవాడు ప్రతి కులంలో ఉన్నాడు, పేదవాడు అనేవాడు ప్రతి మతంలో ఉన్నాడు, ప్రతి ప్రాంతంలో ఉన్నాడు భయ్యా. మనకు కావాల్సింది న్యాయం జరగాల్సింది ఈ కులవనిక ఆ కులవనిక ఆ ప్రాంతవనిక ఈ ప్రాంతవనిక ఆ మతవనిక ఈ మతవనిక కాదు. మనకు న్యాయం జరగాల్సింది అణగారిన వర్గాలకి ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పేదవాడికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందు గురించి ఈ రిజర్వేషన్ల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓసీలలో కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు జాబు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అందు గురించి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచించాలి. అన్న ఎలా అనిపించింది వందే భారత్ మూవీ? వందే భారత్ మూవీ సూపర్ అన్న, చాలా బాగా తీశారు. అన్ని కులాలని కలిపి మంచి తీశారు, అందరినీ ఈక్వల్గా చేసి అందరినీ మంచి చేశారు అన్న. నేను కూడా దానిలో చిన్న క్యారెక్టర్ చేశాను, సచిన్ ఠాకూర్ నా పేరు. సూపర్ నచ్చింది అన్న. సూపర్ మల్లారి రమేష్ గారు సూపర్ చేశారు, వల్గారిటీ లేదు ఏం లేదు, మస్తు న్యాచురల్గా ఉంది. డిసెంట్ మూవీ, అందరూ చూడొచ్చు.